కాదమ్మా, మన మాధవమ్మను మొగుడు వదిలేశాడట. అదేంటో కోట తిన్నాడు మళ్ళీ తిరిగి వస్తాడు అన్నాడుగా. అదంతేలే, కోరిక తీరిన ప్రతి మగాడు అలాగే ఏదో సాగు చెప్పి జారుకుంటాడు. కోట లేదు పేట లేదు. అయినా పెటాపుకైనా ఆలోచన ఉండక్కర్లేదు. సంబంధాలు చేసేటప్పుడు అవతల వారి వంశం వారి ఆను పాను తెలుసుకోవద్దు. అయితే మాధవమ్మగా చంతేనంటావా? ఇంకేం వస్తాడులే, ఏదో కొబ్బరి మొక్కలా పిల్ల దొరికింది. ఆ మాట ఈ మాట చెప్పి పెళ్లి చేసుకుని బుడుకు తీరేంత వరకు ఉన్నాడు. తర్వాత తనంతట తానే తక్కపోయాడు. అయినా ఈ ఊరి విషయాలన్నీ మనకెందుకే, అసలే మంచికి రోజులు లేవు. ఏమిటమ్మా ఇల్లంతా చీకటి చేసి కూర్చున్నా? నా బ్రతికే చీకటిగా ఉందన్నయ్యా. అమ్మా నువ్వు ఇలా బాధపడటం నేను సహించలే. లోకులు కాకులు అట్టివాడు ఏవో అవాకు నుంచి వాకులు వాగుతూ ఉంటారు. దానికే కాదన్నయ్యా, ఏ వస్తువైనా ఉండవలసిన చోటనే ఉండాలి. కష్టము సుఖం కట్టుకున్న వారి దగ్గర ఉంటేనే ఆడడానికి పొడవన్నయ్యా. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేదు అన్నయ్య. అన్నయ్య మమ్మల్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళన్నయ్య. అలాగేనమ్మా, రేపే తీసుకువెళ్తాను. ఈ పసుపు కుంకుమ తీసుకోతాను. కొత్తగా అత్తవారింటికి వెళ్తున్న ఆడబిడ్డకు అమ్మే ఉంటే అన్ని చూచి పంపించేది. అన్నయ్య సౌభాగ్యవశమై వర్తిల్లుతుంది. అమ్మా మా చిట్టి తల్లిని ఆశీర్వదించు. అమ్మా మాది పండుగకి కొడుకుని ఎత్తుకురామ్మా. అక్కయ్య మమ్మల్ని మర్చిపోకు. గంగమ్మ స్వరమ పిన్ని వెళ్ళొస్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తాను? వస్తే ఈసారి నా భర్తతోనే కలిసి వస్తాను. లేకపోతే మాధవి ఏమిటమ్మా మాట? బాబాయ్ చెల్లెమ్మని దిగబెట్టి వస్తాను. నేను వచ్చే వరకు ఇక్కడ పరిస్థితులన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే నాయన వెళ్ళిరా. వెళ్ళిరా తల్లి. ఒరే తిరకాసు, ఈ విషయం మనం వెంటనే చెప్పకపోతే మన అజయసింహులు గారి పనంతా తిరకాసు అయిపోద్దాము. అవును అరకాసు, మనం వాళ్ళకంటే ముందు వెళ్ళిపోవాలి. ఉందిగా మనకు అడ్డుదారి. పైనాది మనం త్వరలోనే ఈ విజేతపురానికి ఆదీశ్వరులం, పద్మినీదేవికి ప్రాణేశ్వరులం కాబోతున్నావురా. అయితే గీతే మరి నా మంత్రి పదవి సంగతి అయ్యా, దానికోసమే ఎన్ని పనులు చేశాను. తెలివైన వాడేరా. మరి ఏ పనులు చేయకుండా మంత్రి పదవి తేరగా ఉందా? ఇచ్చాం పో. మీకోసం ఎవరో అరకాసు తిరకాసు వచ్చారు. ఓ ప్రవేశపెట్టు. వాళ్ళండి వాళ్ళు నీలాగే మంత్రి పదవి చేయదగ్గవాడు. గంధం వచ్చి పడిందండి. మీ బంగారం బయట పడిపోతుందండి. అదేదో సరిగా చెప్పారా? ప్రతాప్ మాధవమ్మ తీసుకుని మీ దగ్గరకు వచ్చేస్తున్నారండి. మనం ఇప్పుడు పెద్ద నాటకం. అలాగే కదండి, ఆడదామండి. అదండి మీ ఇద్దరు ఎక్కడ చెప్పండి. ఊరే తిరకాసా, ఇది మన ఊరి ఇప్పతారనగా లేదురా అనగా. అమ్మా నువ్వు ఇక్కడే ఉంది. నేను వెళ్ళి వెతికి బావగారిని తీసుకొస్తాను. నేను వస్తానన్నయ్య. నువ్వా? ఎక్కడికైనా వస్తావమ్మా? ఆయన ఎక్కడుంటాడు ఏమో. పైగా ఇది మహానగరం. ఇంకొట్టిగా నేను కూడా ఇక్కడే ఉందమ్మా.
నేను ఇప్పుడే వస్తాగా. రేపు సుప్రభాతం. అన్నా నువ్వు వెళ్ళి అన్నా, నేను ఉన్నాగా. గోవిందయ్య, నేను అలా పొలం ఇంటి దాకా వెళ్ళొస్తాను. మా గుండె ముందు చూసుకో. పోయిందా పోయిందా, జాగ్రత్త. పోయింది పోయిందా. ఎవరిలో? నా పేరు ప్రతాప్, మాది రత్నపురి గ్రామం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ పొరుగులో చిన్నయ్యన ఒక ఆయన పనిచేస్తూ ఉండాలి, నీకు తెలుసా? బాగుందా నీ ప్రశ్న? మా తోటలో చిన్నయ్య చాలా మంది ఉన్నారు. చీకటి చిన్నయ్య, సిపాయి చిన్నయ్య, సరదారు చిన్నయ్య, చింతకాయ చిన్నయ్య, ఇంతమంది చిన్నయ్యలు ఎలా తెలుస్తుందయ్యా? సరే కానీ ఆయనతో నీకేం పని? ఆయన మా బావగారు. మా చెల్లెల నుంచి వివాహం చేశాను. ఆయన కుశలం తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే తోటలోకి వెళ్ళి వాకం చేసుకుంటాను, సరేనా? సరే సుబ్బుల నుంచి ఎవరో మా చెల్లెలు వచ్చారట. నన్ను మర్చిపోయారు కదా. పిచ్చిదాన, మర్చిపోవడానికి ఇదేం కథ కళ, కట్టుకున్న కార్యం అంటే ఆరు ప్రాణివి. కాకపోతే రాజకీయాల్లో పడి అనుకున్న సమయానికి రాలేకపోయాను. ఇవాళ రేపు వచ్చి నిన్ను రాజలాంఛనాలతో తీసుకొద్దాం అనుకుంటున్నాను. అంతలోకి తొందరపడి నువ్వే వచ్చేసాను. ఏం చేయలేండి, ఊళ్ళో వాళ్ళ మాటలు వింటుంటే ఊరిపోసుకుని చావాలనిపించింది. కడుపులో ఈ బిడ్డే లేకపోతే నేను ఆ పని చేసేదాన్ని. అలా బాధపడకు. ఇక మీద నువ్వు ఎవ్వరూ ఏమీ అనక్క లేకుండా చేస్తాను. స్వర్గమే చూపిస్తాను. మన ఇంటికెళ్ళంట. ఆగండి, అన్నయ్య మిమ్మల్ని వెతుక్కుంటూ కోటకు వెళ్ళాడు. రానివ్వండి, కలిసి వెళ్దాం. పిచ్చిదానా, నీ అన్నయ్యని కలగకపోతే నువ్వు ఇక్కడికి వచ్చావు నాకు ఎలా తెలుస్తుంది చెప్పు. నగరంలో పువ్వులు పళ్ళు కొనుక్కొస్తాడు. ముందు మన ఇద్దరు ఇంటికి వెళ్ళమన్నారు కదా. అలాగా? వెళ్ళొస్తానండి. మా సుప్రభాతం వస్తే ఇంటికి వెళ్ళానని చెప్పండి. గోవిందా గోవిందా. కప్పులో ఖాళీ చేయండి, లేదా మీ ప్రాణం తక్కువ. గోవిందయ్య, గోవిందా గోవిందా. చూసావా మాత్రం, దీని పేరే సిద్ధతీర్థం. చాలా ప్రసిద్ధి పొందింది. దీనిలో స్నానం చేస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయి. నాకు కావాల్సిన మీరు దొరికారు. మనసు నిండింది, కడుపు పండింది. ఇంకా నాకు కోరికలు ఏముంటాయండి? ఏంటి పిల్ల మా చెప్పేసిన ఎవరుంటాడు తెలుసా? మాకు తెలీదు. తెలీదు? ఏంటి మంచి అతనికిద్దరు పులి మహారాణిలో ఉంటవే. నేను మహారాణినే. కొయ్యి కొయ్యి. మహారాణి ఎలా ఉంటుందో నాకు తెలియదు అనుకున్నావా? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందా? నాజుగ్గా, టీవీగా, మల్లె మొగ్గల, చందన బొమ్మల, నాకంటే అందంగా. నా బుల్లెమ్మ కంటే మహారాణి అందంగా ఉంటుంది అనుకున్నామంటే. మహారాణి పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా? ఏంటో తప్పుడు మాటలో. బుద్ధి లేకుండా మహారాణి అడిగితే మాత్రం బుద్ధిలోని మీరు ఒప్పుకుంటారా? చక్కగా మహారాజు కావచ్చు. బుల్లెమ్మ, నాకు రాజ్యం వద్దు, రాచరికం వద్దు. నా పొలమే నాకు రాజ్యం, నా నాగనే నాకు దేవుడు. ఈ బుల్లెమ్మగలకు అంటే బుల్లెమ్మ ఎంత ప్రేమ. అందుకేనా వెంటనే వస్తానని చెప్పి ఇంతవరకు రాలేకపోయావు? ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. మహారాజు గారు నా మీద పెద్ద కార్యభారం పెట్టారు. పైగా నా చెల్లెలు గర్భవతి. నీకన్నా నీ చెల్లెలే నయం అన్నావు. ఇదిగో బుల్లెమ్మ, ఇకేం లాభం లేదు. తొందరనే 3 వేసుకుందాం. నువ్వు కూడా కవల పిల్లలు కానీ, లేకపోతే వెనకబడిపోతావా? కవల పిల్లలే కాదంటే 3 కానీ.
ఈ రోజు కొనుక్కోటానికి దయచేస్తారా? మంత్రి గారు, కార్యక్రమాన్ని మీరే జరిపించండి. ఇక వెళ్ళండి. అలాగే రాకుమారి. నన్ను క్షమించు. క్షమించడానికి నేనే ఒక సామాన్య, కానీ ఇది మీకు మంచిది కాదు. చెలికెత్తుని నా దగ్గర ఎంత ప్రాపకపడ్డారు. నాలో వేడిపోయి ఆశలు ఎందుకు కల్పించారు? మీరు రాకుమారని తెలిస్తే మీ ఛాయలు కూడా వచ్చి ఉండేవాడి కాదు. నాలాంటి సామాన్యుడి జీవితంతో చెలగాటలాడటం మీ వంటి పెద్దవాళ్ళకు ఒక స్థాయిత కాదు ప్రతాప్. నిన్ను చూసిన వెంటనే నా మనసు నీపై లగ్నమైంది. ఏదో తెలియని అనుభూతి అంకురించింది. నేను రాకుమారినని తెలిస్తే నువ్వెక్కడ దూరం అవుతావోనని చెలికత్తెనని చెప్పాను. అంతేకాని నిన్ను మోసం చెయ్యాలని మాత్రం కాదు. లోకానికి నేను రాకుమారిని కావచ్చు, కానీ నీకు నీ బుల్లెమ్మనే. రాకుమారి, అది ఎలా సాధ్యమవుతుంది? నీకు నాకు భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం లేదు ప్రతాప్. ఆంతర్యాలు కలిసిన వాళ్లకు అంతరాలు అడ్డురావు. ఎత్తైన కొండలపైన పుట్టిన నది క్రిందనున్న సముద్రంలో కలవడం లేదా? రాకుమారి, నీకు నాకు పొత్తు కుదరదు. అంతఃపురంలో నివసించేవారు మీరు, పల్లెటూరులో నివసించే సామాన్యుణ్ణి నేను. ఎండకన్నెరుగిన సుకుమారులు మీరు, కష్టజీవిని నేను. రాజ్యభోగాల మీద నాకు ఆసక్తి లేదు. ఇవన్నీ విడిచి నీతో రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బాబా, బాబా, ఇప్పుడు చూడు, మాతో క్లాసగా ఉందా? ఇన్నాళ్ళు ఈ రాజకీయాల్లో పడి రాలేకపోయాను. రేపా మాకు నేనే వద్దాం అనుకుంటున్నాను. మాధవ్ క్లాస మాధవ్ కూడా రాత్రి వచ్చిందయ్యా. నిజం వచ్చిందా? ఎక్కడుంది? ఊరి గారు సత్రంలో ఉంది. సత్రంలో త్వరగా కలుసుకోవాలి. అమ్మా మాధవి, చూడా మా బావగారిని తీసుకొచ్చాను. అమ్మా మాధవి, మా చెల్లి లోపల ఉండాలి. ఆమె దారి మీకు ఏమైనా తెలిసే చెప్పండి. ఆ దారులకు చెప్పడానికి నోరు కూడా రావడం లేదండి. ఏం జరిగింది బాబు చెప్పండి. పులేమిటి వాటేమిటి సరిగా చెప్పండి. ఆ పిల్ల నేలకు బయలుదేరింది బాబు. ఆ పళ్ళు ప్రాణం తీయడానికి ఎక్కడి నుంచి బయలుదేరిందో మాయలాడుకుని ఆ పిల్లని ఇంత ప్రయాణికుల్ని పొట్టబెట్టుకుంది. పోయిందా పోయిందా? ఇవ్వనండి ఆమె ఒంటి మీద బట్టలు. అమ్మా మాధవి, ఇందాళ్ళు నిన్ను కంటికి రెప్పులా కాపాడింది ఈ పులిమాత్ర పడేయటానికే నా తల్లి. నిన్ను నీ భర్తకి అప్పగించాలని, మీరిద్దరూ సుఖంగా ఉంటే చూడాలని ఎంతో ఆశపడ్డాను. నీకు పుట్టిన బిడ్డలు లాలించాలని ఎంతో ఉపరాశపడ్డాను. నా ఆశలన్నీ అడియాసలు చేసిపోయావా తల్లి? మాధవి, కనీసం నీ కడుచూపుకైనా నోచుకోలేకపోయాను. మహాలక్ష్మి లాంటి ఇల్లాలి, నా పాలిట దేవతలు, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా మాధవి? చిన్నయ్య బావగారు, నేను ఎంతో దురదృష్టవుతుంది. మాధవిని చూడాలని ఎంతో ఆశతో వచ్చాను. కానీ భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు. ఏం చేస్తాను? రండి ఇంటికి వెళ్తాను. క్షమించండి బాబు గారు, నా చెల్లెల్ని పోగొట్టుకుని నేను బయట ప్రపంచాన్ని చూడలేను. నేను ఎక్కడికి రాలేను బావగారు, ఎక్కడికి రాలేను. బావగారు, గుండె రాయి చేసుకోండి. నేను ఇప్పుడే కోటకు వెళ్ళొస్తాను. అమ్మా మాధవి, మాధవి, నేనెవ్వరికి ఏ విధమైన అపచారం చేసి ఎరుగునే, మరి ఎందుకు నాకు ఈ శిక్ష విధించాను? ఎవరి కోసమైతే నేను జీవిస్తున్నాను ఆ విద్య పోయిన తర్వాత నేను మాత్రం జీవించడం ఎందుకు? అమ్మా మాధవి, వస్తున్నానమ్మా, నేను నీటికి వస్తున్నాను. మరి నాకు నా మాధవి లేకపోయిన తర్వాత నేను మాత్రం జీవించడం ఎందుకు? ప్రతాప్, అనురాగమే జీవితం కాదు. ఇది జీవితంలో ఒక భాగం మాత్రమే. సోదరి దక్కలేదని మీరు మరణించాలనుకుంటున్నారా? నిరాశ నిస్పృహలతో విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి.
శక్తివంతమైన వ్యక్తిత్వంతో మీ దేశాన్ని కాపాడండి. జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయండి. అప్పుడే ఆ లోకంలో ఉన్న మీ సోదరికి ఆత్మశాంతి లభిస్తుంది. మీ మనసు కుదుట పడే వరకు కోటలోనే ఉండొచ్చు. రండి, ఆదనకండి. రండి. అయ్యో పాపం, ఒక్క మనిషి కూడా కాదు, గద్దుల్లా ఉంది. పదండమ్మా, మా ఇంటికి తీసుకెళ్దాం. రండమ్మా. నేను ఎక్కడున్నాను? ఏమిటిది? మీరంతా ఎవరమ్మా? మేమంతా నీ వాళ్ళమేనమ్మా, మేమంతా నీ వాళ్ళమే. అమ్మా, ఇంకా పర్వాలేదు, మీరంతా వెళ్ళిరండి అమ్మా. అమ్మా, ఎందుకు అలా చేశావు? ఆత్మహత్య మహాపాపం. ఆ పాపం చేసిన వాళ్లను భగవంతుడు కూడా క్షమించడం. నేను బ్రతికి ఏం చెయ్యాలబ్బా? అసలు నన్ను ఎందుకు బ్రతికించాలి? అమ్మా, నీ విరక్తి చూస్తుంటే జీవితంలో ఏదో ముఖ్యమైనది పోగొట్టుకున్నట్టుగా కనిపిస్తున్నావు. అవునమ్మా, నాకంటే దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. లోకం తెలియని వయసులోని నన్ను కన్న తల్లిదండ్రులే లోకం విడిచి వెళ్ళిపోయారు. అయ్యో, అయిన వారికి దూరం అయ్యాను. నా భర్తకే భారమయ్యా. కట్టుకున్నవాడు అన్యాయం చేశాడమ్మా. అర్థమైందమ్మా. తరతరాలుగా స్త్రీ జాతికి ఇది ఒక శాపం అయిపోయింది. అదే ఇప్పుడు రాపిడి వల్లనే రక్తం, కష్టాల వల్లనే వ్యక్తిత్వం రాణింపుకు వస్తాయమ్మా. నా మాట విను, నీ మనసు కుదుట పట్టుకో. నీకు మంచి రోజులు వస్తాయమ్మా. కాదని కాళ్ళ తన్నిన వాడి నీ కాళ్ళ దగ్గరకు వస్తాడు. అమ్మా, అమ్మని చూడని నేను మళ్ళీ అమ్మని చూడగలుగుతున్నాను. మీ మాటలు వింటుంటే బ్రతుకు మీద ఏదో ఆశ కలుగుతుంది. మంచిదమ్మా, కానీ ఈ పరిస్థితుల్లో ఒంటిగా నువ్వు ఎక్కడికి పోకూడదు. నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉంటుంది. అమ్మా, సందేశించకమ్మా, ఇది నీ ఇల్లే అనుకో. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? వాడు నా కుమారుడు. మీ కుమారులా? అవునమ్మా, విజేతపురానికి సర్వసేన, పేరు అజయసింహుడు. నా బిడ్డని నే పొగడకూడదు, కానీ ఆణిముత్యం లాంటివాడు. వీరాధీరుడే కాదు, విశ్వాసపాత్రుడు కూడా. అవును, ఆ రూపం చూస్తే ఎవరైనా అలాగే అనుకుంటారమ్మా. అంతేకాదు, బంగారం లాంటివాడు. వాడు నా కొడుకుని చెప్పుకోవటమే నాకెంతో గర్వకారణం. వాడు ఒక ఇంటి వాడైతే చక్కగా నీలాంటి కోడలు ఇంటికి వస్తే, కానీ వాడెప్పుడు దేశసేవ ప్రజాసేవ అంటాడే కానీ పెళ్లికి మాత్రం ఒప్పుకోడు. ఓ, పెళ్ళా ఉంటే వారు చేసే దేశ సేవకు ఇబ్బంది కలుగుతుందేమో. నువ్వు మరీ పిచ్చిదానివమ్మ. వాళ్ళ నాన్నగారు కూడా మహావీరులు, దేశ సేవకులు. వారు ఇలాగే అనుకుని ఉంటే ఈ ప్రజానాయకుడు ఎక్కడుండేవాడు? అత్తయ్య, 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 ఇంకొకసారి నాకెంతో ఆనందంగా ఉందమ్మా. నీ నోటి సెలవుతోనైనా నాకు మంచి కోడలు వస్తుంది. మీ బిడ్డడు కన్న తండ్రి ఉన్నా లేని వాడయ్యాడు. వీడికి జ్ఞానం వచ్చి నాన్న ఏడమ్మా అని అడిగితే ఏం చెప్పమంటారండి?
కన్నీళ్ళైతే తుడవగలిగావు కాని కడుపులో బాధను మాపలేవమ్మా. నా మాటలు నేను ఎన్నిసార్లు అడిగినా నాతో నిజం చెప్పు. నిండు చూలాలుగా ఉన్న భార్య అన్యాయం చేసిన ఆ నీతుడెవడు? పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన ఆ పాఠాలుడెవడు? కలకంటి కంట కన్నీరు వలికిస్తే అతడు ఎంతటి గనుడైనా నాశనమైపోతాడయ్యా. అంత మాట అనకండి అత్తయ్య, అంత మాట అనకండి. వారి క్షేమం కోరే కదా నేను వారికి దూరం అయ్యాను. వారిని బయట పెట్టి నేను బయటపడడం కంటే కడిచినది కడుపులో దాచుకోవడమే మంచిది అత్తయ్య. అలా కదమ్మా, నీవు న్యాయం జరగదేమోనని భయపడకు. యథార్థం చెప్తే మా అజయుడే ఆ వంచకుడికి తగిన బుద్ధి చెప్పి వాడెక్కడున్నా సరే వెతికి తెచ్చి నీ పాదాల మీద పడేస్తాడు. అత్తయ్య, మీ కుమారులు అందరికీ సేనాని కావచ్చు, కానీ నా విషయంలో వారేమీ చేయలేరు అత్తయ్య. పోనీ ఈ పసివాడి మొహం చూసేనా జాలిగలగదా? ఈ అమాయకమైన చూపుల నుంచి ఏ కిరాతకుడైనా తప్పించుకుపోగలదా? అమ్మా మాధవి, ఇప్పటికైనా నా మాట విడుతుంది. నిన్ను అన్యాయం చేసింది ఎవరో చెప్పమ్మా. చెప్తానత్తయ్య, ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు అంతా మీకే తెలుస్తుంది. రత్నం లాంటి పిల్లలు దూరం చేసుకున్నాడు ఎవడో ఆ దౌర్భాగ్యుడు. మరి ప్రతాప్ అనుకున్నారా? అజయ్, హద్దు మీరు ప్రవర్తించడం అంత మంచిది కాదు. నేను అదే మీకు మనవి చేస్తున్నాను. ఒక రాజ్యాన్ని పరిపాలించే రాకుమారి ఊరు పేరు లేని ఒక అనామకునికి ఆశ్రయం కల్పించడం, అంతఃపురాల్లో ఉద్యానవనాల్లో విహరించడం అది మా వ్యక్తిగత సమస్య. అందులో మీ జోక్యం అవసరం లేదు. కాదు, ఇది దేశానికి సంబంధించిన విషయం. ఆ ప్రతాప్ అమాయకుడేం కాదు, శత్రువుల గూఢచారి. మన రాజశాసనాన్ని అపహరించాలనే వచ్చాడు. రాకుమారి, ఆ రాజశాసనం ఎక్కడుంది? దాన్ని మాకు అప్పగించండి, మేము భద్రంగా ఉంచుతాం. అలాగా? దుర్మార్గులెవరో సన్మార్గులెవరో మాకు తెలుసు. శాసనాన్ని కాపాడే సామర్థ్యం మాకుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. సరే, మా మాట విననందుకు తగిన ఫలితం త్వరలోనే చూస్తారు. వస్తాం. చూచారా, అజయుడు నా మీద ఎన్ని నిందలు కల్పిస్తున్నాడు. ఆ మాటలు పట్టించుకోకండి. నన్ను గురించి నేనేమీ బాధపడలేదు రాకుమారి. కానీ అతని ధోరణి చూస్తుంటే ఆ రాజశాసనానికి ఏ ఆపద సంభవిస్తుందోనని. ఇంత ద్రోహానికి పాల్పడ్డావా? పాలు పోసిపించిన కాలసత్సల్లా నమ్మిన రాజవంశాన్ని కాటువేయ ప్రయత్నించావా? ప్రతాప్, నన్ను క్షమించా. బుద్ధి గడ్డి తిరిగి పనిచేశాను. ఇవంటి నీచుడిని క్షమించదమా? కట్టుకు కండగారికి, కాకులకి గద్దలకి వెయ్యాలి. ప్రతాప్, తప్పు చేసినా ఒప్పు చేసినా నేను నీ భావం స్వయంగా నీ చెల్లెల మెళ్ళలో తాళిగట్టిన వాడిని. పరలోకంలో ఉన్న ఆమె ఆత్మశాంతి కోసమైనా నన్ను కనికరించి క్షమించు ప్రతాప్, క్షమించు. ప్రత్యక్షంగా చూసున్నానికి ప్రశ్నలు రాకుమారి దొంగతనంగా భూగృహంలో ప్రవేశించి
రాజశాస్త్రాన్ని తస్కరించాలని ప్రయత్నించాడు. ఈతడు శత్రువుల గూఢచారి అని, ఈ ద్రోహిని నమ్మవద్దని సదుపాటు పెట్టాను. నా మాట విన్నారు కాదు. ఇప్పుడు చూసారుగా ఏం చేశాడు. చూసుకోమన్నాను. సభాపదులారా, ఈనాడు న్యాయస్థానంలో నిందితుడిగా నిలబడ్డ ఈ ప్రతాప్ శత్రువులతో చేతులు కలిపి రాజశాసనాన్ని అపహరించాలని ప్రయత్నం చేశాడు. దోషి నేరం చేస్తూ ఉండగా పట్టుబడ్డాడు. ఆ దృశ్యాన్ని రాకుమారి కన్నారా చూశాడు. దేశానికి తీరని ద్రోహం తలపెట్టిన ఈ దుర్మార్గుడికి తగిన శిక్ష విధించవలసిందిగా రాకుమారిని కోరుతున్నాడు. ప్రతాప్, అభియోగం విన్నావుగా, నీవు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? చెవులే గాని కళ్ళే లేని గుడ్డి న్యాయస్థానానికి చెప్పి కూడా ప్రయోజనం లేదు. విన్నారా? నేరం చేసిన వాడు ఇంతకంటే ఏం సమాధానం చెప్పగలరు? నువ్వు సమాధానం చెప్పుకోవలసిన న్యాయస్థానం ఇంకోటి ఉందని మర్చిపోకు. ఈనాడు తంత్రం చేసి తప్పుకున్నా ఏనాడైనా నువ్వు చేసిన ద్రోహం బయటపడక తప్పదు. మహామంత్రి, ఏమిటి న్యాయస్థానంలో ఈ అమర్యాదకర ప్రసంగం? రాకుమారి, ఉపేక్షిస్తే ఈ నీచుడు ఇంకా ఏమైనా చేయగలరు. వెంటనే తిరిగి చెప్పండి. అజయ్, మత్స్య గజాన్ని గడ్డిపోతలతో బంధించాలనుకుంటున్నా. తలుచుకుంటే నిన్నిప్పుడే గుండెలు చీల్చి నీ రక్తంతో దేశమాతకు తర్పణ చేయగలరు. ఏదో అనుబంధం మనిద్దరి మధ్య ఇనుప గోడ నిలిచింది. అదే నీకు ప్రాణదానం చేసింది. విన్నారా? పవిత్రమైన ఈ గుహలో నా వంటి దేశ భక్తులు ఎలా పూర్ణడుతున్నాడో విన్నారా? చెప్పండి, ఈ ద్రోహి కాలంగా ఈ రాజద్రోహికి తగిన దండన ఏమిటి? రాకుమారి, ఈ శిక్షకుడికి తగిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాం. ప్రతాప్, నువ్వు చెప్పవలసినది ఇంకేమీ లేదా? శుభరాణి, అనువుగాని వేళ ఏమి చెప్పినా ఎంత చెప్పినా అరణ్య బోధనే అవుతుంది. మీరు చూచిన దాన్ని బట్టి మీకేది న్యాయమని చూస్తే అది జరిపించండి. కానీ నేను చెప్పవలసింది వినవలసింది ఏమీ లేదు. ప్రత్యక్షంగా చూసిన దాన్ని బట్టి రాజశాసనాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేసిన ఈ ప్రతాపును రాజద్రోహిగా న్యాయస్థానం నిర్ణయించింది. కాబట్టి చట్ట ప్రకారం అపరాధికి మరణదండన విధించడమే. ముందు పదండి, మన ప్రతాపుడు మరణదానం విధించారు. ఏం తప్పు చేశారని? ఈశ్వరా, ముందు పదండి. ఒక్క క్షణం ఆలస్యం అయితే మన ప్రతాపానికి దగ్గర పదండి. పదన మనం అందరి
విడిచిపెట్టు బావ. ఆత్మీయ నా బావ అయిపోయా బతకరా నీ కూడా. నీవు నిర్దోషిగా నా అంతరాత్మ ఘోషిస్తూనే ఉంది. కానీ బాధ్యతకు బానిసని నీకు మరణదండన విధించాను. అయ్యో, పూలమాల వేవలసిన నీ కంఠానికి ఉరిత్రాడు వేశాను. ప్రతాప్, నీవు నన్ను క్షమించవు అని ఒక్కటి మాత్రం నిజం, నీవు లేక ఈ పద్మి ఉండదు. నీ మరణ వార్త వినక ముందే మరణించి నిన్ను కలుసుకుంటాను. ప్రతాప్, ప్రతాప్, నేను చూస్తున్నది నిజమేనా? జీవితంలో ప్రేమ కంటే బాధ్యత గొప్పదని మీరే అన్నారు. అన్యాయమని తెలిసి కూడా న్యాయం పేరిట మీకు అన్యాయం చేశాను. 10 మందిలో మిమ్మల్ని ద్రోహిగా శిక్షించాను. వ్యక్తిగతమైన అభిమానాలకు తావీయకుండా మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు. మీ ఆజ్ఞ ఉల్లంఘించి తప్పించుకుని వచ్చినందుకు క్షమించండి. వస్తా. నేను ఇక్కడ ఉండటం మీకు నాకు క్షేమంగా తగిన ఏర్పాట్లతో సమయం చూసి వస్తాను. వస్తాను. బాబాయ్, అజయుడు నాగేంద్రవర్మ కమ్ముడు పోయాడు. ఆ స్వార్థపరుడి చేతుల్లో నుంచి మన దేశాన్ని సంపదను కాపాడుకోవాలి. మనలో కొందరు విజేతపురానికి గూఢచారులుగా వెళ్ళాలి. అక్కడ అజయుణ్ణి ఒక కంట కనిపెట్టాలి. పాపన, నువ్వు ఈ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ప్రజలకు యథార్థ పరిస్థితి తెలియజేయాలి. అలాగే. వెళ్ళండి, వెళ్ళండి. అన్నా, ఇంటికి పోదాం పదా. వద్దురా, అక్కడికి వెళితే మళ్ళీ మాధవి గుర్తుకొస్తుంది. ఆ రంపపు కోత నేను భరించలేదు. ఈశ్వర, ఆ బాధ ఇంకా మర్చిపోలేదా? మిత్రులు శ్రీ అజయ్ సింగులు వారికి నాగేంద్రవర్మ అభివాదములు. మీ మహారాజు మరణించాడు. రాజ్యం మీ స్వాధీనంలోకి వచ్చింది. రాజశాసనాన్ని కూడా మీరు చేజిక్కించుకున్నారని తెలిసింది. మనం అనుకున్న ప్రకారం వెంటనే ఆ శాసనాన్ని మాకు అందజేయకుండా ఆలస్యం చేయడంలో మీ ఆంతర్యం ఏమిటో మాకు అనుమానాస్పదంగా ఉంది. కావున తక్షణం ఆ శాసనాన్ని అప్పగించి మా స్నేహం నిలబెట్టుకోండి, లేదా పర్యవసానం మీకు తెలుసు. రాయబారి, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందని, వచ్చే దశమనాడు మేమే స్వయంగా ఆ శాసనాన్ని తెచ్చి అప్పగిస్తామని మీ ప్రభులకు తెలియజేయండి. సరే, వస్తాను. అబ్బా, నాగేంద్రవర్మ గట్టుకుడే. ఆ రాజశాసనాన్ని దొంగిలించిన విషయం మీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు అనుకుంటే ఎక్కడో నా మహారాజుకి ఎలా తెలిసింది? అదే రాజకీయవేత్తలకుండే దూరదృష్టి. నీళ్లలో చేపల్ని లెక్క పెడతారు, నీడ చూసి జాడ కనిపెడతారు. అది సరే, మనం ఇంత కష్టపడి అపహరించిన రాజశాసనాన్ని వాళ్ళకి అప్పగిస్తే చివరికి మనకి మిగిలేదేమిటి? మనకు కావాల్సిందేమిటి? రాజ్యము, రాకుమారి. అవి మనకు దక్కుతున్నాయి. చాలదా? చాలు చాలు. దేశభక్తులా నటిస్తూ ఎంత నాటకం ఆడుతున్నారండి. లేకపోతే ఈ ప్రపంచంలో బ్రతకడం కష్టం. ఇక న్యాయం, అన్యాయం అనేవి బ్రతుకు బాగు చేసుకోలేని బడుద్ధాయిలు ఇచ్చే ఊకదంపుడు ఉపన్యాసాలు. అందంగా మోసగించడం కూడా 64 కళల్లో ఒకటి. అది అందరికీ అబ్బదురా. రాకుమారి పద్మినీదేవి గారా, ఏమిటి అనుకోకుండా ఇలా దయచేశారు? అనుకుని వస్తే నీ ఆట కట్టేది కాదు, నీ నిజ స్వరూపం బయట పడేది కాదు. దుర్మార్గుడు. ఓ, దుర్మార్గుణ్ణి అని ఇప్పటికైనా తెలుసుకున్నారు. బాగుపడతారు. నీ వంటి దేశద్రోహులుంటే బాగుపడకేం చేస్తారు? పరరాజులతో చేతులు కలిపి పవిత్రమైన రాజశాసనాన్ని అపహరించాం. అమాయకుడైన ప్రతాప్ మీద ఆ నేరం ఆరోపించాం. నువ్వు విశ్వాసపాత్రుడవని నమ్మి నాన్నగారు రత్నపురి పంపిస్తే రాజ్యానికే చేటు తెచ్చాం. రాజశాసనం ఎక్కడా? ఇస్తావా లేదా? ఎవరెక్కడ? బంధించండి. చూసారా, శిక్షించే వాళ్ళు ఎవరో తెలుసుకున్నారా?
మహారాశిని మా అంతఃపురంలో బంధిస్తాం. అనంతరం ఈ అపరూప సౌందర్యాన్ని మా బాహువుల్లో బంధిస్తాం. అమృతాన్ని ఆస్వాదిస్తాం. నీచుడా. అమ్మా మాధవి, మా చిరంజీవి అజెండు వచ్చాడు, వడ్డించమ్మా. అలాగే అత్తయ్య. అమ్మా, మాధవి ఎవరమ్మా? ఈ బిడ్డడి తల్లి నదిలో కొట్టుకుని పోతుంటే చూసి నేనే ఇంటికి తీసుకొచ్చాను. ఏమిటైనా అలాగున్నా? ఏమీ లేదమ్మా, ఆ పేరు ఎక్కడో విన్నట్టుంటాను. తినడం ఏమిటి నాయన? ఆ పిల్ల మన ఇంటి పిల్ల కన్నా ఎక్కువగా మసులుతోంది. రంభలాంటి రూపు, రత్తులాంటి గుణం. రానాయన. అమ్మా మాధవి, నా కుమారుడు అజీవ్. దీర్ఘ సుమంగళి. చూశావా, ఇంత లక్షణంగా లక్షలాగా ఉన్న ఇల్లాలి కట్టుకున్న భర్త కాలదన్యాడట. వాడికి ఏం మాయరోగం వచ్చింది? అమ్మా, పాపం ఆ మగవాడు ఏ పరిస్థితిలో అలా చేయవలసి వచ్చిందో తెలుసుకోకుండా నిందించరాదమ్మా. అదే ఎందుకు చేశాడు? ఎవడో చెప్పమంటే ఆ ఇల్లాలు చెప్పదు, చెప్పలేదు. ఎందుకంటే కట్టుకున్నవాడు ఎంత దుష్టుడైనా భార్య అతని గౌరవం కాపాడుతుందే కాని భర్త పరువు తీయదు. అది భారత స్త్రీ ధర్మం. ఏం మాధవి, అసలు మన దేశంలో ఆడవాళ్ళంతా గొప్పవాళ్ళు అయ్యారంటే ఎందుకు? సీత, సావిత్రి, అనసూయ, వాళ్ళ కథలన్నీ విన్నావుగా? మన దేశంలో తెలిసేవి తెలిపేవి అవేనండి. తెలిస్తే పర్వాలేదు. నీ మాంగళ్య విలువ నిలబెట్టుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భర్త పరువు బయట పెట్టకూడదు. ఆ విషయంలో ఆ పిల్ల నీకన్నా 2 ఆకులు ఎక్కువే చదివింది. ఎంత బ్రతిమాలినా నాతో కూడా ఒక్క మాట చెప్పదు. అయినా ఆమె భర్త సంగతి విచారించి ఆ దుష్టుడికి బాగా బుద్ధి చెప్పి ఆమె సంసారం నిలబెడతావేమోనని నేను ఆశపడితే నువ్వు కూడా ఇలాంటి వేదాంతం చెప్తావేమిటయ్యా? అందే ఉందమ్మా, సమయం వస్తే తన తప్పు తానే తెలుసుకుంటాడు. అయినా మందలించడానికి మనమెవరం? వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు, చూసుకుంటారు. చూసుకుంటారు. కొడుకు అలాంటి వెధవ పని చేస్తుంటే చూస్తూ సహించి ఊరుకున్నారు. అదే నా కొడుకు అయితేనా నిలువున చీల్చేవాడిని. అమ్మా, మాధవిని భగవంతుడే కాపాడు. నాయన, నాకు పూజకు వేడేది, నీ భోజనం కానీ. నేను ఎంత దుర్మార్గుణ్ణి! నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా పోగొట్టుకున్నాను. ఆనాడంత కిరాతకం చేశాను, తరువాత జ్ఞాపకం తెచ్చుకున్నాను. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకుని చనిపోదామా అనుకునేవాడిని. ఎలా చనిపోను? పాపం నా మాధవికి పసుపు కుంకుమ లేకుండా చేయడమా? అని చావడం మానేశాను. నిజం మాధవి. పోనివ్వండి, ఇప్పటికైనా నన్ను గుర్తించి ఆదరిస్తే అంతే చాలు. పవిత్రమైన మీ పాదాలకు దూరం కాకుండా ఉండడం నేను కోరేది. మాధవి, ఆనాడు మాత్రం నీ మీద ప్రేమ లేకనా? నా ప్రేమ ఒక మహాసముద్రం వంటిది. కానీ ఏమి చెయ్యి, పదవీ వ్యామోహం మనిషిని పశువులాగా మారుస్తుంది. ఐశ్వర్య దాహం అడ్డమైన గడ్డి తినిపిస్తుంది. ఇలాంటి తాపత్రయాలు మనకెందుకండి? ఉన్నదాంతో హాయిగా జీవితం. అలాగే మాధవి, అలాగే. కానీ బ్రతికుంటేగా. ఏమిటండి ఈ మాటలు? ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి? ప్రాణాల మీదకి వచ్చింది. నేటికి 3వ రోజులోగా రాజశాసనాన్ని నాగేంద్రవర్మకి ఇవ్వకపోతే ఆ దుష్టుడు నిలువునా నా ప్రాణం తీస్తాడు. రాజశాసనమా? అదెక్కడుందండి? చెప్పండి, సందేహిస్తారే. మీ అన్నయ్య దగ్గర. చూడు మాధవి, నేను నా కోసం విచారించడం లేదు, నీ కోసం, మన బిడ్డ కోసం. నేను హరి అంటే నువ్వు అనాథం అవుతావు, మన బిడ్డడు తండ్రి లేని వాడవుతాడు. ఆలోచించుకో మాధవి. నీ పసుపు కుంకుమ మాంగళ్యం నిలబడాలంటే ఎలాగైనా సరే నువ్వు ఆ శాసనాన్ని తీసుకురావాలి. లేకపోతే నాకు చావు, నీకు వైద్యం. మరి రాజశాసనం తెస్తాను, ఎలాగైనా తెస్తాను. మిమ్మల్ని బ్రతికించుకుంటానండి. మీరు ధైర్యంగా ఉండండి. మాధవి, మాధవి,
నువ్వు నిజంగా పతివ్రతని పిలుచుకున్నావు. చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. చూడు, ఎల్లుండ రాత్రి 2 సార్లకు రత్నపురి రచ్చబండ వద్ద నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు రాజశాసనాన్ని తప్పకుండా తీసుకురావాలి. వస్తావు కదా? వెళ్ళిరా. వస్తాను. అమాయకురాలి జీవితంలో నిప్పులు పోసిన ప్రభుత్వం మా అజయుడు. ఏమీ తెలియనట్టు ఎంత నాటకం ఆడేవాడు. మాటలే తెలిసిందమ్మా, నాకంతా తెలిసిందమ్మా. ఎక్కడ ఆ నీటుడు ఎక్కడ? వారికి తగిన శాస్త్రం నన్ను ఆపకమ్మా, నన్ను ఆపకమ్మా. ఆ పాపివాడి ఈ భూదేశ భారమమ్మా. మందిరము, ఆ మందిరమెంతో సుందరము. నా మదిలో ఉందొక మందిరము, ఆ మందిరమెంతో సుందరము. ఆ మందిరమందున ఉండెవరో, మందిరమందున ఉండెవరో. నీవే ఆ దైవము, నా దైవము నీవే. నా మదిలో ఉందొక మందిరము, ఆ మందిరమెంతో సుందరము. రాచనగరిలో నివసించి రవ్వల మేడల విహరించి ఇన్నాళ్ళులతలాగా పెరిగావు. ఈ పల్లె నేలాగా నిలిచేవు, ఇక ఈ పల్లె నేలాగా నిలిచేవు. మగువ బ్రతుకున మరేమున్నది? నా మదిలో ఉందొక మందిరము, ఆ మందిరమెంతో సుందరము. అలతలు ఎరుగని యువరాణి, గాలికి కందే పూగోణి. వడగాలులెదురైన నడిచేవా, జడివానలెదురైన సైచేవా, ఏ జడివానలెదురైన సైచేవా. నా మదిలో ఉందొక పంజరము, ఆ పంజరమెంతో మంజులము. ఆ పంజరమందున ఉండెవరో, పంజరమందున ఉండెవరో. నీవే ఆ చిలకవు, నా చిలకవు నీవే.
చిన్నారి నా చెల్లికి చిరాయురస్తు వరాల మా తల్లికి కొంచెం కొంచెం విడియాలు పొంచి పొంచి సరదాలు మా మంచి పెళ్లి కూతురుకి మగనింటికి పోయే తొందరలు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. మాధవి, అన్నయ్య, మాధవి, నువ్వు బ్రతికే ఉన్నావా? అదేమిటమ్మా, పులివాతలు పడి మరణించావన్నా? ఇంతకాలం ఎక్కడున్నావమ్మా? నీ అన్నయ్యని చూడకుండా ఎలా ఉన్నావమ్మా? ఎడవకమ్మా, నువ్వు బ్రతుకున్నావు వచ్చే. కాదన్నయ్య, నేను మరణిస్తేనే బాగుంది. అంత మాట అనుకోకమ్మా. నా బాధ ఏమని చెప్పనన్నయ్య. అర్ధరాత్రి రాజశాసనం దొంగిలించి నీకు ద్రోహం తలపెట్టాలని వచ్చానన్నయ్య. రాజశాసనమా? అవునన్నయ్య, ఆ రాజశాసనం లేకపోతే నీ బావగారి ప్రాణాలకి ఆపద వస్తుందట. అందుకని అర్ధరాత్రి వేళ నీకు తెలియకుండా దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నిన్ను మోసం చేయలేకపోయాను అన్నయ్య. ఒక పక్క భర్త, ఒక పక్క అన్నయ్య. ఇలాంటి పరిస్థితులు నాలాంటి అభాగ్యరాలు చావటమే మంచిది. నన్ను వెళ్ళని అన్నయ్య. అమ్మా, అంత మాట నీకు. నువ్వు కంట తడిబిడితే నేను చూడలేని నీ అన్నయ్య నీ సౌభాగ్యానికి అడ్డుకొస్తాడా? నువ్వు ఏది కోరితే నేను లేదంటానమ్మా. నీకు కావలసింది రాజశాసనమేగా. రామ్మా, రామ్మా. వద్దన్నయ్యా, వద్దు. మంచితనానికి అర్థం వంచన కారాదు. ఏ ఆడబిడ్డైనా పుట్టింది క్షేమం కోరుకుంటుందే గాని కన్నవారికి ఉన్న ఊరికి ద్రోహం తలపెట్టమంటావా? వద్దన్నయ్యా, నా చరిత్ర నాతోనే ముగిసిపోయి నా సమస్యలు నాతోనే అంతం కాని అన్నయ్య. నన్ను వెళ్ళని అన్నయ్య. నీ జీవితంలో చిరునవ్వును చూడాలని ఆకాంక్షించే నా కళ్ళల్లో కార్చిచ్చుని లేపకమ్మా. ఈ అన్న మీద నీకేమాత్రం వర్తమానం? రామ్మా, శాసనం తీసుకువెళ్ళు. అన్నయ్య, అడ్డు చెప్పకమ్మా. అదిగో రాజశాసనం తీసుకోమ్మా. సందేహిస్తావించే తీసుకోమ్మా. వెళ్ళమ్మా. రుద్రప్ప బాబాయ్ దగ్గరికి వెంటనే వెళ్ళాలి. రాజశాసనం తెచ్చావా? తీసుకొచ్చానండి. ఇదిగో పదండి, తొందరగా వెళ్దాం. కూర్చోమా. వెళ్ళడానికి ఇంకా వ్యవధి ఉంది. వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు. నువ్వు చెప్పేదంతా వింటుంటే పరిస్థితులు విషమించినట్టున్నాయి. బాగా ఆలోచించి కర్తవ్యాన్ని నిర్ణయించు.
మహారాణి వారికి మనవి చేసుకోవాలా? దిగు దిగు. నువ్వు ఇక్కడే ఉండు, లేకపోతే పాపం మీ అన్నయ్య బెంగపడిపోతాడు. తెలుసమ్మా, ఇలా జరుగుతుందని ఎప్పుడో తెలుసా? చెప్పమ్మా, ఇప్పుడేం చెయ్యాలో చెప్పు. జరుగుతున్న ఈ పాపాన్ని ఎలా అరికెత్తాలో చెప్పమ్మా. అంతులేని అఘాయిత్యాల్ని ఎలా అదుపులో పెట్టాలో చెప్పమ్మా. మీ అన్నయ్య ఏం చేయాలో చెప్పమ్మా. చెప్పమ్మా. చండాలుడా, మా ఉప్పు తిని మాకే ద్రోహం చేస్తావా? లేకపోతే పదవులు అధికారాలు ఎలా వస్తాయి రాకుమారి? నీ వంటి నీచుల మొహం చూస్తేనే మహాపాపం. మరీ మంచిది, గాంధారిలాగా కళ్ళకు గంతలు కట్టుకోండి. చాలు నీ పరిహాసం. నీ పాపం పండింది, నీ పతనానికి ఎంతో కాలం పట్టదు. అంటూ కలలు కంటూ జపం చేస్తూ కూర్చోండి. మంచిగా చెప్పినంత కాలం మా మాట వినలేదు. మమ్మల్నే పెళ్లి చేసుకుని ఆ రాజశాసనం మాకే ఇచ్చుంటే ఈనాడు మీకు ఈ గతి పట్టేది కాదు కదా. మీ కర్మ మేమేం చేస్తాం. రేపే మా పట్టాభిషేకం. నీకా పట్టాభిషేకమా? ప్రతాప్ ప్రాణాలతో ఉన్నంత వరకు అది జరిగేది కాదు. ఆ సంగతి మర్చిపోకు. అది చూద్దాం. 1000 కళ్ళతో కాపలాకాయండి. 15లో చిలక పారిపోయిందో మీ ప్రాణాలు తక్కువ. పట్టాభిషేక సమయంలో ఒక నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశాం. వీరాధి
విజేతపుర ప్రజలకు, సామంతులకు, సదస్సులకు అందరికీ మా అభివాదాలు. రాకుమారి పద్మినీదేవిని విద్రోహులు మాయం చేసిన విషయం మీ అందరికీ విదితమే. దేశంలో శాంతి భద్రతల కోసం ఈనాడు మేము ఈ పట్టాభిషేకం జరిపించుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంలో మీకు ఒక ముఖ్య విషయం తెలియజేయడం మా ధర్మం. పొరుగు రాజ్యాలతో శత్రుత్వం ఎంత పెద్ద దేశాన్నైనా దెబ్బతీస్తుంది. దేశంలో శాంతి భద్రతలు, ప్రజా సంక్షేమ కార్యకలాపాలు నాశనమవుతాయి. అందుకే విశాలపుర ప్రభువులు శ్రీ నాగేంద్రవర్మ గారిని ఈ సభకు ఆహ్వానించాం. రత్నపురి గ్రామం గురించి ఎంతో కాలంగా జరుగుతున్న వివాదం ఇవాళ మీ అందరి సమక్షంలో పరిష్కరించబోతున్నాం. నాగేంద్రవర్మ గారు, పూర్వులు రాసిన రాజశాస్త్రం ఎలా ఉంటే అలా నడుచుకోవడానికి మీకు సమ్మతమేనా? అందుకు మా అభ్యంతరం ఏమీ లేదు. మంచిది. ఇదిగో రాజశాస్త్రం. మీలో ఎవరైనా వచ్చి చదవచ్చు. మమ్మల్ని చదవమంటే మేమే చదువుతాం. మీరే చదవండి. విరోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ విధియ గురువారం నాడు విశాల విజేతపుర ప్రభువులు పరస్పర అంగీకారంతో వ్రాసుకున్న ఒడంబడిక పత్రం. విజేతపుర దక్షిణంగా, విశాలపురానికి ఉత్తరంగా 2 రాజ్యాలకు నడుమనున్న రత్నపురి గ్రామంపై 2 రాజ్యాలకు అధికారం ఉన్నది. ఆ గ్రామంలో ఉన్న జల, తరు, పాషాణ నిధి నిక్షేపాలను చరిసమానంగా పంచుకొని అనుభవించవలసిందిగా నిర్ణయమైనది. ఇది అబద్ధం. అవును, ఈ దుర్మార్గుడు మాయోపాయంతో మమ్మల్ని బంధించాడు. అసలు రాజశాసనాన్ని మట్టుబెట్టి ఈ దొంగ శాసనాన్ని మీకు చదివి వినిపించాడు. పాపం, రాకుమారికి మతి చెల్లించింది. ప్రజలారా, నా మాట నమ్మండి. ఇదే నిజమైన రాజశాస్త్రం. కాదు కాదు అంటే సరికాదు. ఇది కానప్పుడు నిజమైన శాసనం ఉండాలిగా. ఏది చూపమని. ఇదిగో అజయ్, మోసానికి ఆయుష్ తక్కువ. నిజం ఉంది, కుటుంబంతో నిలవలేదు. ప్రజలారా, ఇదిగో నిజమైన రాజశాసనం. చదవండి, నిజానిజాలు తెలుసుకోండి, మీ దేశాన్ని రక్షించండి. చూడ, నీ పేరాశక్కు అమాయకుల ప్రాణాలు ఎందుకు బలిపెడతాం? నీ పాపం వాళ్ళు చచ్చిన మాగయ్యాన్ని నాశనం చేస్తావా? ఏ చేతులతో నాకు పెళ్లి చేస్తావా? ఆ చేతులతో నా పసి సంతకములు దొరికిస్తావా?
కావాలంటే నన్ను చంపాలయ్యా, నన్ను చంపాలయ్యా. దేశానికి ద్రోహం చేస్తారు. దేశం కోసం ప్రాణాన్ని అర్పించిన మీ నాన్నగారి కడుపున పుట్టినందుకు ఇంత ఆటగారికి పాల్పడుతున్నారు. వద్దు అజయ్, వద్దు, నా బాధను. అమ్మా, ఇది రాజ్యానికి రాజ్యాంగానికి సంబంధించిన విషయం. నీలాంటి ఆడవాళ్ళకి అర్థంగా అవును, పాలబంటి వంశంలో నీలాంటి పాపాత్ముడు ఎందుకు పుట్టాడో నాకు అర్థం కావడం లేదు. తనయుడు తప్పు చేస్తే సరిదిద్దవలసిన బాధ్యత, అవసరం వస్తే దండించగల అర్హత పల్లెకుంది. కట్టి చీలబడి. అమ్మా, రాజకీయాల్లో మమకారాలకు మంచి చెట్టలకు తావులేదు. తప్పుకో, మర్యాదగా తప్పుకుంటావు లేదా? సరే, ఇంక నన్ను చంపేసి నా కంఠంలో ప్రాణము దాకా నా కన్న కొడుకు నా కళ్ళతో దేశంతో కావడం నేను చూడలేదు, చూసి సహించలేను. ఆ పదానికి అర్థం ఏంటంటే నువ్వు ఇన్ని దారుణాలు చేసేవాడి. కన్న తల్లి కంటే మిన్నయ్యకు జన్మభూమికి స్వదేశానికి ద్రోహం తలపెట్టి కట్టుకున్న భార్యనే చంపపోయావు. అదే ఇది నీ తప్పు కాదురా. అది నిన్ను కన్నందుకు నాకేసి నాయనా, తీరిందా నీ రక్తదా, చల్లారిందా నీ రాజ్యకాంక్ష? ఎరుకోరా, అందరినీ చంపి దేశాన్ని స్వదేశాన్ని చంపి ఎరుకు ఎరుకు నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా పోగొట్టుకున్నా. ఇటు దేశానికి అటు కన్న తల్లికి తీరని ద్రోహం చేశాను. కట్టుకున్న ఇల్లాలని ఏడ్పించాను. నీ వంటి ఉత్తముని ఎన్నో బాధలకు గురి చేశాను. నా నేరానికి నిష్కృతి లేదు. ప్రతాప్, ఇటు ఈ కరవాలంతో నా శిరస్సు ఖండించు. నాకు తగిన శిక్ష విధించు. నీకు శిక్ష విధించవలసింది నేను కాదు. అది ఎవరండి? అవునజయ్, ఏ రత్నపురి గ్రామానికి కీడు తలపెట్టావు ఆ గ్రామాన్ని రక్షించే భారం నీ మీద పెడుతున్నా. ఈ క్షణం నుంచి ఆ గ్రామంలో ఉంటూ నీ దేశానికి సేవ చేయి. ఇదే నీకు తగిన శిక్ష. అమ్మా,
దేవి ఏమి సొగసులు నీవి రాజా రసిక నారసిరా